లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇటీవల రాహుల్ గాంధీ ఆరోపించారు. అణుబాంబు లాంటి ఆధారాలు బయట పెడతానన్నారు. ఇవాల్టి ప్రెస్ మీట్ లో ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ ప్రెస్ మీట్ పై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది? నవీన్, గత లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. కనీసం 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేశారో చెప్పడానికి మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి. వాటిని త్వరలో బయట పెడతాం. ఇది ఒక ఆటం బాంబు వంటిది అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల రిగ్గింగ్ పైన తమకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆధారాలు లభించాయి. రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల మీద ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ న్యాయ మానవ హక్కుల సమాచార హక్కు విభాగం మొన్న శనివారం జరిపినటువంటి వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. మోదీ అతి తక్కువ మెజార్టీతో ప్రధానమంత్రి అయ్యారు. 10-15 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగి ఉండకపోతే ఆయన ప్రధానమంత్రి అయి ఉండేవారు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు దేశంలో ఎన్నికల కమిషన్ అనేదే లేదన్నట్లుగా మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిని దేశం మొత్తానికి కూడా చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 నెలల పాటు కష్టపడి ఎన్నికల అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలను సంపాదించింది. ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, కానీ వారిలో 1.5 మంది బోగస్ ఓటర్లే అంటూ రాహుల్ గాంధీ వివరించారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా చేయొచ్చు, ఎలా చేశారనే విషయాన్ని తాము నిరూపిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆ డేటాని తాము విడుదల చేసినప్పుడు ప్రకంపనలు తప్పవని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మేము ఈ ఆధారాలను కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కుర్చీ నుంచి కింద పడిపోయారు. ఇది ఎలా సాధ్యమని కూడా ప్రశ్నించారు. కానీ ఇది సాధ్యం, ఇదే జరిగింది, ఇది నిజం అని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో అసలు ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత 4 నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ 4 నెలల్లో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. వారిలో అత్యధికులు బీజేపీకి ఓటేశారు. 2014 నుంచే ఎన్నికల ఫలితాలపైన తమకు సందేహాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీటిల్లో ఘన విజయాలు బీజేపీ మేనేజ్ చేసింది. కానీ టర్నింగ్ పాయింట్ మాత్రం ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. అందులో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మేము గెలిచాం, కానీ కేవలం 4 నెలల్లోనే అక్కడ మేము ఓడిపోవడమే కాదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాం. 3 ప్రధాన పార్టీలు కనిపించకుండా పోయాయి మహారాష్ట్రలో. అప్పటి నుంచే ఎన్నికల అక్రమాలపైన మేము సీరియస్ గా దృష్టి సారించాం. దానివల్ల ఈ ఆధారాలన్నీ కూడా బయటపడ్డాయి. నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు అంటూ తన సోదరి ప్రియాంక గాంధీ తనను హెచ్చరించారు. తిరిగి వాళ్ళని చూసి భయపడొద్దు. రఫేల్ ఒప్పందంలో కూడా ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు జోక్యం ఉందని కూడా డాక్యుమెంట్లు బయటపడ్డాయి. కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు. సో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏ విధంగా మేనేజ్ చేశారు, 100 నియోజకవర్గాల్లో ఏ విధంగా రిగ్గింగ్ చేశారన్న దాని మీద ఆ ఆధారాలకు సంబంధించి 1:30 గంటలకు ఇందిరాభవన్ లో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశంలో ఈ ఆధారాలను కూడా బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయన ఏం చెప్తారు, ఆ ఆటం బాంబు లాంటి వార్త ఏంటి, ఆ ఆధారాలు ఏంటి అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.